ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రైతులతో సభపై ఆయన హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని అనుకుంటుందన్నారు. కేసీఆర్ను చూసేందుకు జనం ఆశగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ సభకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉందన్నారు దానం. అలాగే కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ రీట్వీట్ను ఆయన సమర్థించారు. స్మితా సబర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రీట్వీట్ చేసినట్లు తాను భావించడం లేదన్నారు దానం. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్ని చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాది. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు. గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే కంచె గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది కాబట్టి మరి దాని విషయంలో ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రైతులతో సభపై ఆయన హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నానని, కేసీఆర్ను చూసేందుకు జనం ఆశగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ సభకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉందన్నారు దానం. అలాగే కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ రీట్వీట్ను ఆయన సమర్థించారు. స్మితా సబర్వాల్ వాస్తవాన్ని రీట్వీట్ చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి రీట్వీట్ చేసినట్లు తాను భావించడం లేదన్నారు దానం.